ఇక ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీక అని బీజేపీ నేత ఆదిశేషు అన్నారు. లోక్సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని ఆయన చెప్పారు. రైతుల త్యాగానికి, ప్రజల ఆకాంక్షలకు లోక్సభలో గౌరవం దక్కిందని, స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఇది ఒక కీలక మైలురాయి అని చెప్పారు. అమరావతిని విశ్వనగరంగా కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని అంటున్న బీజేపీ నేత ఆదిశేషుతో మా కరెస్పాండెంట్ హర్షిత ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా ఆనందించాల్సిన అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళగా రైతులు ఆ రాజధాని కోసం అంటూ ఇచ్చిన పొలాలకు ఈ రోజు అయితే వాళ్ళన్నిటికీ కన్నీళ్ళకైతే ఫుల్ స్టాప్ పడిందనే చెప్పాల్సిన రోజు. మరి అమరావతి గురించి సభలో అయితే ఆమోదం చేశారు. మరి ఎలా అంటే పార్టీలో ఎలా ఉండబోతుంది అంటే బీజేపీ పార్టీలో ఉన్నాం ప్రస్తుతం మనం. ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా అండదండగా పార్టీ అసలు అమరావతికి నేను అండగా ఉంటానంటూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి స్టేట్ మీడియా ప్యానలిస్ట్ ఆదిశేషు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అంటే బీజేపీ తరఫున అమరావతిని ఆమోదించారు, మరి ఎలా అనిపిస్తుంది ఏంటనేది ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, చెప్పండి అంటే అన్ని పార్టీలు అంగీకరించాయి మరి అమరావతి కోసం, అంటే ఒక గర్వకారణం ఇది అమరావతికి, మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కలలుగన్నటువంటి అమరావతి రాజధాని ఏదైతే ఉందో కలల రాజధానిగా, ఈనాడు అభివృద్ధి చెందినటువంటి రాజధానిగా సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి రోజు ఇది. ఎందుకంటే పార్లమెంట్ ఫస్ట్ టైం, దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఒక రాజధాని కోసం ఈ విధంగా బిల్లు ప్రవేశపెట్టి లోక్సభలో చర్చించి ఒక వైసీపీ మినహా అన్ని పార్టీల మద్దతుతో ఈనాడు చట్టబద్ధత కల్పించబడి అమరావతి ముందరికి వెళ్ళిపోయేటువంటి దూసుకుపోయేటువంటి అభివృద్ధిలో వెళుతున్న పరిస్థితుల్లో 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చి సాక్రిఫై చేసి మా యొక్క సంబంధించిన మా పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుందని కలలు కంటున్నటువంటి ఈ రైతుల కన్నీళ్ళు ఏవైతే ఉన్నాయో, ఈ గత 5 సంవత్సరాల పరిపాలనలు ఏవైతే వైసీపీ పరిపాలనలు ఏవైతే ఉన్నాయో ఈనాడు ఆ చివరి అంకం చేరుకున్నది. రైతులందరూ కూడా సంతోషపడే సమయం ఏర్పడింది. ఒక చట్టబద్ధత వచ్చి ఈనాడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి నాయకత్వంలో ఈ బిల్లు ప్రవేశపెట్టబడి అభివృద్ధి చెందినటువంటి రాజధానిగా ముందరకు పోవడానికి ఈనాడు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. కంకణ పద్ధతులు ఈనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరైనా కానీ గతం నుంచి కూడా చెబుతూ వచ్చాం, అమరావతినే రాజధానిగా ఉండాలని. ఆ మాటకి కట్టబడి పార్లమెంట్లో ఈనాడు బిల్లు ప్రవేశపెట్టి ఈనాడు మాట నిలబెట్టుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సార్ అంటే అన్ని పార్టీలు అంగీకరించాయి, వైసీపీ ఒక్కటే అంగీకరించలేదు. ఏమన్నంటే డ్రామాలు చేస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి నిందిస్తున్నారు. దీన్ని మీరు ఎలా అంటారు సార్? వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2014లో ఈనాడు అమరావతికి మద్దతు పలికి ఇక్కడ ఇల్లు కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మేము ఖచ్చితంగా అమరావతి రాజధానికి మద్దతు పలుకుతున్నామని చెప్పి 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే మాట తప్పి మడమ తిప్పి ఏదైనా డైలాగ్ చెప్తుంటారు, మాట తప్పను మడమ తిప్పనని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి మాట తప్పారు, మడమ తిప్పారు. తిప్పి విచిత్రంగా ప్రపంచంలో కాదు ఎక్కడ కానీ లేనటువంటి 3 రాజధానుల యొక్క నిర్ణయాన్ని తీసుకొచ్చి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ఈనాడు ఏదైతే 29,000 మంది రైతులు త్యాగాలు చేస్తే ఆ త్యాగాలను పక్కన పెట్టి 1000 రోజులు దీక్షలు చేస్తే 1000 రోజుల దీక్షకు పరదాలు వేసి ఆ దీక్షలు చూడుకోకుండా పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈయన రాజధాని కేంద్రంగా ఇక్కడ నుంచి న్యాయమూర్తికి న్యాయస్థానం నుంచి ఈనాడు తిరుపతి వరకు యాత్ర చేపట్టాలని పర్మిషన్ ఇవ్వకుండా మహిళల మీద దాడులు చేపించినటువంటి ఈనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పిచ్చి తుక్కులకు పరిపాలన. పిచ్చి తుక్కులకు కూడా ఇలానే రాజధాని ఢిల్లీ ఉంటే వెంటనే మార్చేశాడు అన్నట్టు ఢిల్లీకి, మళ్ళీ వెంటనే అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టాడు అన్నట్టు. అలా పిచ్చి తుక్కుల పరిపాలనను మించి జగన్మోహన్ రెడ్డి 3 రాజుల ఆట 3 ప్రాంతాల మధ్య విషయాన్ని నింపి 3 ప్రాంతాల ప్రజల మధ్య ద్వేషాన్ని నింపి ఈనాడు రాజకీయం చేసినటువంటి 5 సంవత్సరాలు ఈనాడు చెప్తున్నటువంటి ఏ విధంగా అభివృద్ధి కానీ విశాఖపట్నంలో చేయలే, ఏ విధంగా అభివృద్ధి కానీ ఉత్తరాంధ్రలో చేయలే, ఏ విధంగా అభివృద్ధి కానీ రాయలసీమలో చేయలే. చేసిందల్లా ఈనాడు రాష్ట్రంలో గొడవలు కొట్లాటలు ఈ సంబంధించిన అవినీతి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ రాజధాని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు నేను ఇంతకుముందు చూశాను ఆయన ప్రెస్ మీట్లో విజయవాడ మచిలీపట్నం గుంటూరును కలుపుతా అంటున్నాడు. ప్లాన్ బి అంటాడు, దాన్ని ప్లాన్ ఏ అని ఇంకోటి చెప్తాడు, ప్లాన్ బి అని ఇంకోటి చెప్తాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చి తుగ్లకును మించి దేశంలో పిచ్చి తుగ్లక్ పరిపాలన ఖచ్చితంగా దాన్ని మించి తుగ్లకును మించినట్టు పేరు ఈనాడు ఆంధ్ర పిచ్చి తుగ్లక్ జగన్ అని చెప్పేసి మనం ఇవ్వగలుగుతాం. అటు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరిచి దయచేసి రైతుల కడుపు కోత కొట్టేలా నిర్ణయాలు తీసుకోకుండా ఈనాడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ యొక్క నాయకత్వంలో
దేశం విశ్వ గురువుగా ముందరికి వెళ్ళిపోతున్న దశలో అమరావతి కూడా ఒక ప్రపంచంలో ఒక గర్వించదగ్గ రాజధానిగా ఏర్పడాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మాధవ్ గారి యొక్క నాయకత్వంలో ముందరికి వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే రాజకీయాలు పక్కన పెట్టి ప్రజలను ఆలోచించి, అభివృద్ధి గురించి ఆలోచించి, ఈ రాజధానిలో ఆటలు బంద్ చేసి దయచేసి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే నా మద్దతు పలకాలే, ఇచ్చిన మాట నిలబడాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. సార్ ఫైనల్గా అంటే బీజేపీ అమరావతి మీద ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది? అంటే ఇప్పుడు చూసాం ఆమోదం వచ్చింది, ఇంకా దాన్ని అభివృద్ధి చేసే పరంగా దిశగా వెళ్తున్నాం, ఇంకా ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది సార్? ఇప్పటికే అమరావతి విషయంలో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో అత్యధిక ఫండ్స్ గ్రాంట్ రూపంలో భారతీయ జనతా పార్టీ కేటాయించింది. అవుటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసింది, స్మార్ట్ సిటీ కేటాయించబడింది. అమరావతిని దేశంలో ఒక గర్వించే రాజధానిగా నిర్మించడానికి ఈనాడు భారతీయ జనతా పార్టీ కంకణ బద్దులై పనిచేయడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సిద్ధంగా ఉన్నది. అమరావతి ఆ విషయంలో ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కోరుకుంటుందో, ఎటువంటి నిధులు కావాలి, ఎటువంటి సపోర్ట్ కావాలనే విషయంలో కూడా మాధవ్ గారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి నేతృత్వంలో నరేంద్ర మోడీ గారిని ఒప్పించి ఈనాడు అమరావతిని బెస్ట్ రాజధానిగా కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇప్పటికీ. థ్యాంక్ యూ. విన్నారు కదా, అంటే బీజేపీ అమరావతికి ఎప్పుడు అండగా ఉంటుందని నరేంద్ర మోడీ ఎలా అయితే చెప్తున్నారు, ఇక్కడున్న కార్యకర్తలు కూడా బీజేపీ అమరావతికి మేము అండగా ఉంటామంటూ చెప్తున్నారు. ఏదైతే వైసీపీ అమరావతి మీద విమర్శిస్తున్న వాటి అన్నిటికీ కూడా వెనక్కి లాక్కోవాల్సిందిగా కోరుతున్నారు. వీడియో జర్నలిస్టు సురేష్తో హర్షిత, వైకే న్యూస్, విజయవాడ.